ఏపీ23 ఛానల్. ఈ వాసన దోమలను ఆకర్షిస్తుందా? ఈ దోమలను నన్నే ఎందుకు కుడతాయని చాలా మంది సఫర్ అవుతుంటారు. 10 మంది కలిసి కూర్చున్నా మిగతా వారిని కుట్టకుండా ఒక్క మనిషిని టార్గెట్ చేసి మరీ కుడుతూ ఉంటాయి. కానీ చాలా మందికి దీనికి సమాధానం దొరకదు. మరి ఎందుకు ఇలా జరుగుతుందనే విషయానికి వస్తే, దోమలు ఈ విధంగా ఒక్క మనిషిని టార్గెట్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. మరి దోమలు ఏ వాసనకు ఆకర్షితులవుతున్నాయో తెలుసుకుందాం. సాధారణంగా వర్షాకాలంలో దోమల బెడద విపరీతంగా పెరుగుతుంది. కానీ ఈ దోమల పెరుగుదల మనుషులకు డేంజర్ గా ఉంటుంది. ఎందుకంటే దోమలు కుట్టడం వల్ల మలేరియా వంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయి. బయట ఎక్కడికి వాకింగ్ కు వెళ్లినా దోమలు కుడతాయి. ఆ సమయంలో ఈ దోమలు నన్ను ఎందుకు కుడుతున్నాయో తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. అధ్యయనాల సమాచారం ప్రకారం మన చర్మం 340 కంటే ఎక్కువ రసాయనాలను ప్రొడ్యూస్ చేస్తుంది. వీటిలో కొన్ని వాసనలు దోమలను ఆహారంగా ఆకర్షిస్తాయి. అంతేకాదు చెమటలోని కొన్ని రసాయనాలు దోమలను ఆకర్షిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం దోమలు 100 అడుగుల దూరం నుండి మిమ్మల్ని వాసన చూస్తాయి. ముఖ్యంగా దోమలు మానవులు విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ వాయువును వేగంగా గ్రహిస్తాయి. అంతేకాకుండా ఒక వ్యక్తి యొక్క తల నుండి వచ్చే చెమట త్వరగా ఆరిపోదు. చెమట, కార్బన్ డైఆక్సైడ్ వాసనల ప్రజల తలలపై దోమలు తిరుగుతూ ఉంటాయి. అదనంగా దోమలు సాధారణంగా సాయంత్రం, రాత్రి సమయంలో మరింత చురుకుగా ఉంటాయి. అదే సమయంలో దోమలు కాంతి ద్వారా ఆకర్షించబడతాయి. కాబట్టి మీరు సాయంత్రం బయట ఉంటే పరిసర కాంతి కారణంగా అవి మిమ్మల్ని కుట్టవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఒక వ్యక్తి తన నుండి దోమలను ఎలా దూరంగా ఉంచుకోగలడు అనేది తెలుసుకుందాం. నిజానికి దోమలకు దూరంగా ఉండాలంటే శరీరం అంతా కప్పి ఉంచే పూర్తి చేతుల బట్టలు, ప్యాంటు ధరించాలి. అంతేకాకుండా ఇంట్లో ఉన్న దోమలను తరిమి కొట్టేందుకు, వాటి సంతానోత్పత్తిని అరికట్టేందుకు మార్కెట్లో లభించే మందులను ఉపయోగించవద్దు. దీంతో పాటు నీరు నిల్వ చేయొద్దు. ప్రతి ఒక్కరూ ఇంటి చుట్టూ నీటిని తనిఖీ చేసి తొలగించాలి. ఇరుగు పొరుగు, ఇంటి హద్దు అని రోడ్డున పడిపోకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరించగలదు. కాంపౌండ్ వాల్ సరిహద్దుల గురించి దోమలకు తెలియదు. నిమ్మకాయ, లవంగాలు, నిమ్మకాయ వాసన, లవంగాల వాసన దోమలకు అలెర్జీ కారకాలు. అందుకే ఇంట్లో ఎక్కడో ఒక చిన్న ప్లేట్ లో నిమ్మకాయను సగానికి కోసి అందులో లవంగాలు పెట్టండి. ఈ వాసన దోమల సంఖ్యను తగ్గిస్తుంది. అలాగే వెల్లుల్లిని నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని ఇంటి మూలల్లో స్ప్రే చేయండి. దోమలు తప్పకుండా వెళ్ళిపోతాయి. ఇక ఇటువంటి మరెంతో ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో ఏపీ23 ఛానల్.